నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అయితే మనకు కొద్ది రోజుల క్రితమే మనకి మహిళలకి ఎక్స్ప్రెస్లో కానీ పల్లె వెలుగులో కానీ మనకి లోకల్ బస్లో కానీ ఫ్రీ అనేది అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి అధిక సంఖ్యలో మహిళా మనులు అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతే దృష్టిలో మనకి ఇప్పుడు జాతరలు వచ్చాయి, కొన్ని కొత్తకొండ జాతర కావచ్చు, మేడారం జాతర కావచ్చు రాబోతుంది. అయితే దీనికి గాను స్పెషల్ బస్సులు కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఇక్కడ జాతరలకు వచ్చే భక్తుల కోసము వీళ్ళు ఇక్కడ ఈ డిపోస్ నుంచి మనకి కొత్త బస్సులు అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యానర్లో కొత్తకొండ జాతరకు విచ్చేసిన భక్తులకి స్వాగతం అంటూ ఒక బ్యానర్ని వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది. హనుమకొండ బస్ స్టాండ్లో ఈ బస్ అనేది బయలుదేరుతుందని చెప్తున్నారు. లోపల అడిగి ఒకసారి తెలుసుకుందాము. వీళ్ళు జాతర కోసం ఎలాంటి బస్సులని వీళ్ళు నిర్వహిస్తున్నారు, ఇప్పుడు ఎంతమంది భక్తులు రోజువారీ ఇవి ఉపయోగించుకుంటున్నారు, అందులో మహిళా మనులు ఎంతమంది, మిగతా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, అన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ నమస్తే అండి. అయితే ఇప్పుడు జాతర టైంలో మనకి స్పెషల్ బస్సులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది కదా, అది ఎన్ని బస్సులను మీరు ఇక్కడ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది? హనుమకొండ డిపో నుంచి, వరంగల్ వన్ డిపో నుంచి దాదాపుగా 25 బస్సులు మేము కొత్తకొండకు నడుపుతున్నాము. ఇక్కడ నుంచి గతంలో మాకు గత సంవత్సరము 14, 15, 16 తేదీ లోపల రోజు ఒక 50 నుంచి 60 ట్రిప్పులు పడ్డాయి. గతంలో మేము 15 బస్సులు నడిపాము, ఇప్పుడు 25 బస్సులు నడుపుతున్నాము. గతంలో కంటే అదనంగా నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రయాణికులు రాగానే వారికి అనుగుణంగా బస్సుల్ని అవసరం ఉంటే వేరే వైపు నుంచి కూడా తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ మహిళల ఆఫర్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే బస్సులు సరిపోవట్లేదు అన్న వాదన బయట నుంచి వినిపిస్తుంది కదా, మరి ఇక్కడ ఏమన్నా ఎటువంటి గొడవలు అయితే జరగట్లేదు? ఇప్పటివరకు ఎటువంటి గొడవలు జరగలేదండి. వారిని మేము ముందే ఊహించి మహిళా ప్రయాణికులకు ఫ్రీ అని ముందే అంటే ఉంది కదా, మన ట్రాఫిక్ను ముందే ఊహించి మేము గతంలో 15 బస్సులు నడిపితే ఇప్పుడు ఇంకా 10 బస్సులు పెంచాము ఇప్పుడు వారికి అనుగుణంగా. భక్తుల రద్దీ విషయం వస్తే ఎలా ఉందండి? గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఎలా? ఇప్పుడు రద్దీ అధికంగానే ఉంది. గతంలో సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది. గతంలో ఈ టైం వరకు మామూలుగా 10-12 ట్రిప్పులు పడేది, ఇప్పటికి 20 ట్రిప్పులు పడ్డాయి. అయితే మహిళా ఫ్రీ బస్సుల సంగతికి వస్తే మనము ఇప్పుడు జాతరలో కూడా ఈ మహిళలు ఎక్కితే మళ్ళీ అన్ని ఆధార్ కార్డు అడగడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా ఫాలో అవడం, లేదంటే ఫ్రీ బస్ కాబట్టి ఇలా వెళ్ళిపోవడం? తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాల్సిందే. అది మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలి, వారు ప్రయాణించాలి. అయితే ఇప్పుడు మనతో పాటు కండక్టర్ ఉన్నారండి, వీరిని అడిగి తెలుసుకుందాం. అయితే ఈ స్పెషల్ బస్సులు నడపడం నుంచి ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎన్ని ట్రిప్పులు మీరు వెళ్తున్నారు? రోజుకు 5 ట్రిప్పులు అండి. రోజు 5 ట్రిప్పులు చేస్తున్నాం. జాతర స్పెషల్ అని కొత్తకొండ వీరన్న గురించి ఇక చాలామంది భక్తులు కూడా అంటే ఉత్సాహంతో వస్తున్నారు. ఇంకా ఫ్రీ జర్నీ అని మహిళలు చాలా మంది రావడానికి కంపేర్ చేసుకుంటే ఎవరు ఎక్కువ ఉన్నారండి? మహిళలు ఎక్కువ ఉన్నారండి. ఇప్పుడు 60 మంది అండి బస్సులో, 40 మంది దాదాపుగా వాళ్ళు మహిళలే ఉన్నారండి. మరి ఇప్పుడు ఈ తోపులాటలాగా బాగా వింటున్నాం కదండి వాదన బయట, అలాంటిది ఏం లేదండి. తోపులాట అలాంటిది ఏం లేదండి. కెపాసిటీ వరకే వేస్తున్నారు, ఎవరు నిలబడడానికి ఇష్టపడట్లేదు. కెపాసిటీతోనే వస్తున్నారు అందరు. ఈ స్పెషల్ బస్ అనేది ఎన్ని రోజులు ఉంటుందండి? ఒక 3-4 డేస్ ఉంటుందండి. 4 డేస్ వరకు ఉంటుంది. డైలీ కూడా 5 ట్రిప్స్ ఉంటాయి? 5 ట్రిప్స్ ఉంటాయి. అంటే ఒక్క బస్సు ఒక 5 ట్రిప్స్ ఉంటాయి, కానీ చాలా ట్రిప్స్ చాలా బస్సులు ఒక 10 బస్సుల వరకు సర్వీసులు నడుపుతూనే ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్.